ఓనం ఫెస్టివల్ మరి ఇలా చేశారని అస్సలు అనుకోలేదు. అసలు మా కాలేజ్ లో ఓనం ఫెస్టివల్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చెప్తాను, చూసేసేయండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే త్వరగా ఫ్రెష్ అయిపోయి కాలేజ్ కి అయితే బయలుదేరిపోయా. ఇంకా అలా నడుచుకుంటూ హాస్టల్ నుంచి కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయా. ఇంకా కాలేజ్ లో అయితే పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదు. దాని తర్వాత అటు నుంచి అంటే క్లాస్ కి వెళ్ళి అటెండెన్స్ కూడా వేయించుకునేసా. మా క్లాస్ లో మా టీచర్స్ నాకు ఫ్యాన్స్ అంట, సో అందుకని వాళ్ళకి ఫోటోలు అయితే ఇస్తున్నా అనమాట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అంత సీన్ ఏం లేదు, నేనే టీచర్స్ ని రిక్వెస్ట్ చేసి నేనే ఫోటోస్ తీసుకున్నా. సో ఇంకా ఈ విషయం పక్కన పెడితే ఇంకా 11 o'clock కి ఓనం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. నేను తగ్గ ఫార్లో అయితే పార్టిసిపేట్ చేశాను. మొత్తానికి తగ్గ ఫర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ మెస్కి వెళ్ళి నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఇక్కడ సీన్ కట్ చేసి ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుందామని వచ్చి హాస్టల్ కి అట్లే పడుకునేసా. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ కొద్దిసేపు వాలీబాల్ ఆడేసి ఇంకా నైట్ లో 200 పుషప్స్ చేసి నా డే అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఇంకా ఫైనల్ గా ఈసారి మా కాలేజ్ లో ఓనం ఫెస్టివల్ అంత గ్రాండ్ గా చేయలేదు. ఏదో చేయాలి అంటే చేయాలి అన్నట్టు చేశారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన పేజ్ అయితే ఇప్పుడే ఫాలో చేసుకోండి.